గొర్రె కసాయిని నమ్మినట్టే ప్రజలు కాంగ్రెస్ని నమ్మారు. కేటీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ హామీ ఇచ్చిన 6 గ్యారెంటీల అమలుకు మార్చి 17తో 100 రోజులు పూర్తి అవుతాయని, ఆ లోపు స్కీమ్లను అమలు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. మార్చి 17 వరకు ఓపిక పడతామని, ఆ తర్వాత 6 గ్యారెంటీలు అమలు చేయకుంటే ప్రజాబాట పడతామని కాంగ్రెస్ సర్కారు డెడ్ లైన్ విధించారు. ఆదివారం కామారెడ్డిలో బీఆర్ఎస్ కార్యకర్తలతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ని గెలిపించి కేసీఆర్ నేతృత్వంలోని మంచి ప్రభుత్వాన్ని ఓడించి తప్పు చేశామని ప్రజలు అంటున్నారని అన్నారు. మళ్ళీ కొద్ది రోజుల్లో వెలుగులోకి వస్తామని కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కామారెడ్డిలో బీఆర్ఎస్ ఓటమి తీవ్ర నిరాశ మిగిల్చిందని, అసంబద్ధమైన హామీలిచ్చి కామారెడ్డిలో కేసీఆర్ను ఓడించారని అన్నారు. గొర్రె కసాయిని నమ్మినట్లు ప్రజలు రేవంత్ రెడ్డిని అధికారం ఇచ్చారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి నిజాయితీ గల మోసగాడని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఇచ్చిన హామీలను అమలు చేయాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే డిసెంబర్ 9వ తేదీ 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చి దాదాపు 3 నెలలు అయింది. మరి రుణమాఫీ ఏమైందని కేటీఆర్ ప్రశ్నించారు. ఇది వ్యూవర్స్.